పరిశుద్ధమైన రంజాన్ మాసం. ఈ మాసం అంతా మీరందరూ అల్లాహ్ని తలుచుకుని మీరందరూ చాలా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. నేను ఒకటే అల్లాహ్ని కోరుకుంటాను, మీరు కోరుకున్న ప్రతి ఒక్కటి ఆయన తప్పకుండా తీరుస్తారని నేను భావిస్తున్నాను. అట్లానే నంద్యాల అంటే నాకు ఒకటే గుర్తుకొస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ జ్ఞానాపురం అనే గ్రామం నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి 53 రోజులు ఆయన్ని ఏ తప్పు చేయకుండా ఆయన్ని రాజమండ్రి జైలు నిర్బంధించాడు. ఇప్పుడు కూడా ఆయన ఏం తప్పు చేశారని కూడా రుజువు లేదు ఈ ప్రభుత్వం చేయదు. అట్లానే ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఈ నిజం గెలవాలని ఈ ప్రోగ్రాం నేను చేపట్టాను. అది చేపట్టింది కేవలం నా కార్యకర్తల కోసమే నేను ముందుకు వచ్చాను. అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అట్లానే మీ అందరికీ తెలుసు, మా నాన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఆయన ఈ పార్టీ స్థాపించారు. అట్లానే ఆ ఘనత ఆయనకే దక్కుతుంది. కిలో ₹2 బియ్యం అనే పథకం నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు. అదే కాకుండా పేద ప్రజలకు చాలా పథకాలు తీసుకొచ్చారు. అట్లానే ఆయన అడుగుతాలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అడుగుతాలోనే ఆయన కూడా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే మీ అందరికీ తెలుసు, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్గాన్ని వదలలేదు. స్త్రీ అని కూడా చూడకుండా చాలా అరాచకాలు చేస్తున్నారు. నంద్యాల్ అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్ అబ్దుల్ సలాం. ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు భరించలేక రేపు కూడా ఆయన కుటుంబాన్ని ఏమవుతుంది, ఆ ఇంట్లో బిడ్డలు భార్యని ఆ భయంతో ఆయన భార్య పిల్లలతో సహా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అట్లా మీ అందరికీ తెలుసు మిస్బా కేసు ఏంటంటే అప్పుడు చేసిన తప్పు 10వ క్లాస్ చదువుతాండి. అప్పుడు ఆ పిల్లని చెండుకు తిని ఆ అమ్మాయి భరించలేక ఆ చిన్న పిల్ల కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూస్తే మీకే తెలుసు, ఒక టీడీపీ కార్యకర్తనే కాదు, నాయకుడినే కాదు, పేద ప్రజల్ని కూడా వాళ్ళు హింసిస్తున్నారు. వారిని కూడా వాళ్ళు వదలలేదు. అది ఈ వైసీపీ ప్రభుత్వం చేసే ఘనకార్యం. అట్లానే ఈ ప్రభుత్వం చెప్పారు, మీకు మాట ఇచ్చారు, మర్చిపోబాకండి, మాట ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇస్తే ఆయన తప్పకుండా అది నిర్వహిస్తారు. మీ అందరికీ తెలుసు, నాకంటే కూడా ఎక్కువగా ఈ వైసీపీ ప్రభుత్వం ఏమైనా హామీ ఇచ్చిందండి మీకు? స్త్రీలకి 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. తర్వాత సబ్సిడీలు దుర్గం పథకాల నుంచి ₹1,00,000 ఇస్తామని అన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ చేయకుండా అవన్నీ ఆపేశారు. ఇంకా అయ్యే కాదు. అట్లానే నూనెపల్లెలో 21 వార్డులో రైల్వే గేట్ పడుతుంది. అది చంద్రబాబు